సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. Good morning friends. My name is Raghavendra. I am a senior trainer in English, soft skills, personality development, communication skills, motivational training. For the past 2 decades, I have been training the people, hundreds of thousands of lakhs of students. గత 2 దశాబ్దాలుగా స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, అలాగే కార్పొరేట్ కంపెనీస్, ఫార్మా కంపెనీస్, రియల్ ఎస్టేట్ కంపెనీస్లో మోటివేషనల్ ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతూ వస్తుంది. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మీ ఫెయిల్యూర్ రేటును డబల్ చేయండి. చాలామంది జీవితంలో ఎదగాలంటే, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే, ఉత్తమ మేనేజర్ కావాలంటే చాలా సక్సెస్ స్టోరీస్ చదివితే లాభం అని చెప్పి అనుకుంటుంటారు. నాట్ ఓన్లీ సక్సెస్ స్టోరీస్ మై డియర్ ఫ్రెండ్స్, ఫెయిల్యూర్ ఆల్సో హ్యాస్ గాట్ ఇట్స్ ఇంపార్టెన్స్. లైక్ ఎవ్రీ కాయిన్ హ్యాస్ 2 sides. ప్రతి కాయిన్కు ప్రతి నాణ్యానికి 2 వైపులు ఉన్నట్టే మన లైఫ్లో కూడా సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. అంటే సక్సెస్, ఫెయిల్యూరు వేరు కాదు, దే ఆర్ ద 2 sides ఆఫ్ ద సేమ్ కాయిన్. అంటే ఒకే నాణ్యానికి బొమ్మ, బొరుసు లాంటివి. సో మనం ఫెయిల్యూర్ యొక్క ఇంపార్టెన్స్ కనుక తెలుసుకుంటే, ఆ ఫెయిల్యూర్, ఓటమి నేర్పే గుణపాఠాలు మనకు జీవితంలో ఎంతో సక్సెస్ను సాధించడానికి మనకు ఉపయోగపడతాయి. మీరు కనుక చూస్తే చాలా వెరీ గ్రేట్ ఎమినెంట్ పర్సనాలిటీస్ లైక్ హూ ఇన్వెంటెడ్ ద బల్బ్? ఎస్, థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన చిన్నప్పుడు వాళ్ళ టీచర్, ఆయన స్కూల్కి వెళ్తే టీచర్ లెటర్ రాసి పంపించింది, ఇంటికి తీసుకొచ్చాడు. వాళ్ళ మదర్ చూసింది. ఆ లెటర్లో ఏముందంటే, యువర్ టామీ అనేది ఆయన ముద్దు పేరు, ఇంట్లో పిలుచుకునే పేరు. యువర్ టామీ ఈజ్ టూ స్టూపిడ్ టు లెర్న్ అని చెప్పి టీచర్ ఆయనను ఇంటికి వెనక్కి పంపింది. దెన్ మదర్ డిసైడెడ్, మై టామీ ఈజ్ నాట్ స్టూపిడ్, టుడే ఐ విల్ స్టార్ట్ టీచింగ్ ఫర్ హిమ్. నేను ఈరోజు నుంచి ఇంట్లోనే ఐ విల్ టేక్ కేర్ అని చెప్పి పాజిటివ్గా తీసుకొని, మనకు తెలుసు ఆయన జీవితంలో ఎంత సక్సెస్ సాధించాడో. ఈవెన్ మనం బల్బు కనుక్కున్నాడు ఎడిసన్ అని తెలుసు, కానీ ఆయన ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడని చాలామందికి తెలియదు. 9,999 times he failed more than 10,000 times. అయితే చాలామంది అడిగారు, మరి ఎన్నిసార్లు నువ్వు ఫెయిల్ అయ్యావు, అయినా కానీ మరి నువ్వేం సాధించావంటే, అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నా తర్వాత ఎవరైనా బల్బు కనుక్కోవాలనుకుంటే ఈ మెటీరియల్స్ అన్నీ వాళ్ళు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇన్ని రకాలుగా ఫెయిల్ అవ్వడం వల్ల కూడా ఒక ప్రయోజనం ఉంది అని చెప్పాడు ఆయన. అలాగే చివరిలో ఆయన లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. వైల్ హీ వాస్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ద ల్యాబొరేటరీ, ప్రయోగశాలలో ఆయన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు his entire lab, his house, the property was caught on fire. ఒక అగ్ని ప్రమాదంలో ఆయన ఇల్లు మొత్తం తగలబడిపోయింది. దెన్ పీపుల్ దే ఆస్క్డ్ హిమ్, మరి మీరు ఇంత ఆస్తి కాలుతున్నా కానీ మీకు ఎలాంటి అన్హ్యాపీనెస్ లేదా అంటే, ఆయన ఏమన్నాడంటే, ఎస్, ఆల్ మై మిస్టేక్స్ ఆర్ బర్న్డ్. జీవితాంతం నేను చేసిన తప్పులు కూడా ఈ ఆస్తితో పాటు తగలబడిపోయాయి. టుడే ఆన్వర్డ్స్ ఐ విల్ స్టార్ట్ న్యూలీ, ఫ్రెష్లీ. నేను ఈరోజు నుంచి మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను. అందుకని మై డియర్ ఫ్రెండ్స్,
ఫెయిల్యూర్ అనేది మీరు దాన్ని ఒక విలన్ లాగానో లేదా ఒక రాక్షస్ లాగానో చూడొద్దు. ఫెయిల్యూర్ విల్ టీచ్ యూ మెనీ లెసన్స్. జనరల్గా స్కూల్లోనో కాలేజీలోనో ప్రొసీజర్ ఏంటంటే దే విల్ ఎక్స్ప్లెయిన్ ద లెసన్స్ ఫాలోడ్ బై ఎగ్జామ్. అంటే ముందు లెసన్ ఎక్స్ప్లెయిన్ చేశాక మనకు పరీక్షలు ఉంటాయి. కానీ ఇన్ ద సొసైటీ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆపోజిట్, కంప్లీట్లీ డిఫరెంట్. Society will conduct the exam first. Basing on that, you will start learning lessons. అంటే సొసైటీ, సమాజం అనేది ముందు మనకు పరీక్ష పెడుతుంది. ఆ పరీక్షలో నెగ్గిన వాళ్ళు తర్వాత వాళ్ళు ఈ లైఫ్ సంబంధించిన పాఠాలు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫెయిల్ అయినప్పుడు డిస్కరేజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. ఓకే, కాబట్టి ఈ ఫెయిల్యూర్ అనే దాన్ని మనం ఒక పాజిటివ్గా తీసుకోవాలి. ఒక ఇంపార్టెంట్ ఇట్ ఈజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. ఫెయిల్యూర్ ఈజ్ నెవర్ ఫ్యాటల్ అండ్ సక్సెస్ ఈజ్ నెవర్ ఫైనల్. ఇట్ ఈజ్ ద కరేజ్ టు కంటిన్యూ దట్ విల్ కౌంట్. అంటే ఫెయిల్యూర్ అనేది ఒకసారి వచ్చినప్పుడు పొంగిపోవడం, అలాగే సక్సెస్ వచ్చినప్పుడు పొంగిపోవడం అనేది రెండు తప్పే. Success also is never final. Okay, success is not a destination, it is a journey from one point to another point. మనం రైల్వే స్టేషన్లో ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి వెళ్తూ ఉంటామో, సక్సెస్ అనేది కూడా ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి మనం ప్రయాణం సాగిస్తూ ఉంటాం. దట్స్ వై నెవర్ థింక్ నెగటివ్లీ. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ ఫ్యాటలిస్టిక్ యాటిట్యూడ్. ఒక కవి ఈ విధంగా చెప్పాడు, కెరటం అంటే నాకు ఆదర్శం. ఎందుకంటే అది కింద పడ్డందుకు కాదు, కింద పడ్డా మళ్ళీ పైకి లేచినందుకు. దట్ మీన్స్ హౌ మెనీ టైమ్స్ ఎ పర్సన్ ఫాల్స్ డౌన్ ఇన్ హిస్ లైఫ్, దట్ ఈస్ సెకండరీ. బట్ ఎవ్రీ టైమ్ హీ ఫాల్స్, బౌన్సింగ్ బ్యాక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే జీవితంలో కింద పడ్డ ప్రతిసారి మళ్ళీ పైకి లేవడం అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ న్యూటన్ థర్డ్ లా సేస్, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ రియాక్షన్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. మనం ఎంత వేగంగా బంతిని ఈ యొక్క గోడ కొడితే ఆ గోడ కొట్టిన బంతి అంతే వేగంతో తిరిగి వెనక్కి వస్తుంది. అలాగే ఒక వ్యక్తి కింద పడ్డా కానీ బౌన్సింగ్ బ్యాక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెవర్ థింక్ దట్ ఫెయిల్యూర్ ఈజ్ అ ఫ్యాటల్. ఇట్ ఈస్ నాట్ ఫ్యాటల్. And success is never final. ఓకే, సో ఈ టాపిక్లో ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ కానీ సందేహాలు ఉంటే కింద స్క్రీన్లో నా నంబర్ ఇవ్వడం జరిగింది. యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ అండ్ ఐ విల్ లెట్ యూ నో ఆల్ ద ఫర్దర్ డీటెయిల్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంపార్టెంట్ టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్, సీ యూ, బాయ్, టేక్ కేర్.